ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో స్టాండింగ్లోనే మనము అప్పర్ బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు, సైడ్ ఫ్యాట్ని తగ్గించడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చో నేర్చుకుందాం. ఇక్కడ నేను ఎన్నో వీడియోస్లో చెప్పుకుంటాను. థింగ్ ఏంటి అంటే మనకు సైడ్ ఫ్యాట్ తగ్గించే ప్రాక్టీసెస్ చాలా ఈజీగా ఉంటాయి, ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బాడీలో అన్నిటికంటే మనం తొందరగా ఫోకస్ చేయొచ్చు, ఈజీగా తగ్గించవచ్చు అంటే ఫస్ట్ సైడ్ ఫ్యాటే, దెన్ థై ఫ్యాట్ కూడా చాలా ఈజీగానే మనకు తగ్గిపోతుంది. దెన్ థర్డ్ లెవెల్లో బెల్లీ ఫ్యాట్ని తగ్గించవచ్చు. అంటే ఒకటేసారి నేను వెయిట్ తగ్గిపోవాలి, తొందరగా నేను బరువు అసలు 100 kgs ఉన్న వాళ్ళు కూడా 50 kgsకి వచ్చేసేయాలి, ఇలా ఎప్పుడు అనుకోకూడదు. గ్రేస్ఫుల్గా 15 days జస్ట్ 1 kg లేదా 1.5 kg, 1 month 3 kgs జస్ట్ 3.5 kg, ఇలా నేను బరువు తగ్గుతాను, అలా నా మైండ్ సెట్ చేసుకుంటాను అనుకున్నారనుకోండి, మీరు చేసే ప్రాక్టీస్ ప్రతిదీ మీకు రిజల్ట్ బాగా వస్తుంది. మొత్తం ఒకటేసారి తగ్గిపోవాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అనారోగ్యం వచ్చేస్తుంది, మజిల్స్ వీక్ అయిపోతాయి, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. వేరే పౌడర్లు తాగడం, హెర్బల్ లైఫ్ అని సంథింగ్ వేరే అని కిడ్నీల మీద ఎఫెక్ట్ వస్తుంది. పౌడర్లు తాగితే వెయిట్ ఎలా తగ్గుతారండి? మజిల్ ఫ్యాట్ ఇవన్నీ బాగా పెరిగిపోయి ఉంటాయి, పౌడర్తో ఎలా సాధ్యం? అంటే కెమికల్స్ ఉన్నాయనే కదా అర్థం. ఆయుర్వేదంలో కూడా మీరు ఇది తీసుకోండి బరువు తగ్గిపోతుందని ఎక్కడ చెప్పలేదు. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, బాడీని బాగా చెమట పట్టించండి, తర్వాత ఈ కషాయాలు కానీ ఏదైనా తాగండి, రెండు కలిపితే మీకు రిజల్ట్ వస్తుందని చెప్పారు. కానీ భారతీయ సనాతన ధర్మం ఆయుర్వేదంలోనే అలా లేదు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసిన ఈ హెర్బల్ లైఫ్స్ అని చాలా ప్రోడక్ట్స్ అని వాటిలన్నిటిని నమ్మకండి. మీరు ఫస్ట్ మన శరీరం మీద ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? చెమట పట్టించడం, బాగా చెమట పట్టేలాగా బాడీని మైండ్ని రిలాక్స్ చేసేలాగా ప్రాక్టీసెస్ చేయండి. తర్వాత కషాయాలు తాగండి. ఆ కషాయాలు కూడా నేను చాలా వీడియోస్లో చూపించాను ఎలా చేసుకోవచ్చు ఏంటి అని. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, మనం వంటల్లో వాడే ఇంగ్రీడియంట్స్ తోటే చేసేస్తాం. అది భారతీయ వంటశాల యొక్క గొప్పతనం కూడా. సో అసలు వేరే ప్రొడక్ట్స్ ఏది కూడా నమ్మద్దు. అవి టెంపరీగా రిజల్ట్ ఇవ్వచ్చేమో, ఒక నెలలో 10 కిలోలు, ఒక 2 నెలల్లో 15 కిలోలు తగ్గేసేది టెంపరీగా ఇస్తుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి. అస్సలు నమ్మద్దండి, దయచేసి దండం పెడుతున్నా. మీకు సింపుల్గా చూపిస్తానన్నాను కదా, ఇలాంటి ప్రాక్టీసెస్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ రిలాక్సింగ్గా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చేయండి, రిజల్ట్ బాగుంటుంది. ఓకేనా? ఫస్ట్ మనం అప్పర్ అబ్డోమెన్ ప్రాక్టీసెస్ చేసేద్దాం. చూడండి, మనము అప్పర్ అబ్డోమెన్ అనుకున్నాం కాబట్టి అప్పర్ అబ్డోమెన్ లెవెల్లో మన హ్యాండ్స్ ఉంచుకుందాం. ఇలా టచ్ చేయకండి, జస్ట్ అలా సైడ్కి స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను పామ్ వరకు పైకి ప్రెస్ చేయాలి. 1 2 3 4 5. ఇక్కడ నేను హ్యాండ్ని దించట్లేదు, లెగ్నే పైకి తీసుకొస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. స్టార్టింగ్లో 10 చేయండి, తర్వాత 20 చేయండి, తర్వాత 30 చేయండి. తర్వాత ఇప్పుడు పైకి లిఫ్ట్ చేశారు, ఇప్పుడు క్రాస్ మూమెంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. క్రాస్ మూమెంట్ చూసారా ఎంత ఈజీగా ఉందో, రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏమన్నా సైడ్ ఫ్యాట్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే, రైట్ ఎల్బో రైట్కి, లెఫ్ట్ ఎల్బో లెఫ్ట్కి, ఇలా ఎల్బోస్ని లాక్ చేసుకొని హెడ్ బ్యాక్ తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చూసారా? అసలు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఆపబుద్ధి అవ్వదన్నమాట. చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి, ఈజీగా కూడా ఉంటాయి. ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది, ఎఫెక్ట్ కనిపిస్తే మనకి ఇంకా చేయబుద్ధి అవుతుంది. నెక్స్ట్ చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి, ఎల్బోస్ లాక్ చేసుకోవాలి. మళ్ళీ మనం అప్పర్ బెల్లీ మీద ప్రెషర్ రావాలి. చూడండి, స్వింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత పామ్స్ కింద పెట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. నీస్ బెండ్ చేయకుండా 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 10 కౌంట్స్ కానీ 20 కౌంట్స్ కానీ ప్రాక్టీస్ చేసి అలా మెయింటైన్ చేయండి. ఇప్పుడు చూడండి, నీస్ని బెండ్ చేస్తూ వాయు నిష్క్రమణ చేస్తాం. 1
డీప్ బ్రీతింగ్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. ఫోర్స్ఫుల్గా ఎక్సైల్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, ఇన్హేల్, సెంటర్. ఇలా 10 to 15 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. చాలా బాగుంటుంది. మనకు అప్పర్ అబ్డోమెన్ మీద ఎఫెక్ట్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం సైడ్స్ మీద ఎఫెక్ట్కి వచ్చేస్తాం. ఈ సైడ్స్ మీద బాగా తగ్గాలి అంటే మనం సైడ్ ఇంచ్ లాస్ ప్రాక్టీసెస్ అంటారు వీటిని. ఇంచ్ లాస్ చాలా తొందరగా కనిపిస్తుంది, మనకు చాలా ఎఫెక్ట్ కూడా ఈజీగా కూడా ఉంటాయి. చూడండి, ఇందులో 3 వేరియేషన్స్ చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా స్లైడింగ్ చేసి మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మెయింటైన్ 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్, ఆపోజిట్ సైడ్. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 10 కౌంట్స్ చూపించాను. మీరు మనకు ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ టైం పెట్టుకొని, ఇక్కడ నాకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా చూపిస్తున్నాను. 20 కౌంట్స్ 30 కౌంట్స్ అలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత హ్యాండ్ పైకి 2 4 6 8 10. ఇన్హేల్ అప్, ఆపోజిట్ సైడ్. 2 4 6 8 10. ఇన్హేల్ అప్. నెక్స్ట్ చూడండి, ఈ సైడ్స్లో బ్యాక్ మజిల్స్ దగ్గర సైడ్స్లో బాగా మనకు స్ట్రెచ్ రావాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి. చూడండి, రైట్, ఎంత వీలైతే అంత నడుముని బాగా తిప్పండి. 2 4 6 8 10. ట్విస్టింగ్ మూమెంట్స్ ఎప్పుడు కూడా రిలాక్సింగ్గా ఉంటాయి. మనకు బాడీ బాగా టైర్డ్ అయిన తర్వాత ఇవి చేసి చూడండి, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. వన్ మోర్ టైం. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్. ఒక 2 to 3 టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేసేసుకోండి. ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ప్రాక్టీస్ చేశారండి. మోషన్ ఫ్రీ చేసేసుకొని రిజల్ట్ బాగుంటుంది. అప్పర్ పొట్ట బాగా తగ్గుతుంది, సైడ్స్ మీద కూడా ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ఇవన్నీ చేసి సూర్య నమస్కారాలు కూడా ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. బరువు తగ్గిపోతారు తొందరగా, ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. హార్ట్ ఫంక్షనింగ్ చాలా బాగా జరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వచ్చేస్తాయి. పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఓకేనా? మరి డైరెక్ట్గా నాతోటి కంటిన్యూస్ క్లాసెస్ చేయాలనుకోండి, ఇలాంటి మెథడ్స్ ఎన్నో నేర్చుకుంటారు అక్కడ. క్లాస్లో కలుసుకుందాం. నమస్తే.